ప్రైజ్ ద లార్డ్. 44 అబ్బాయికి 24 మ్యారేజ్ డే. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. 44లో 24 మైనస్ ఎంత? 24, 21. మంచిది ప్రియులారా. ఈ సమయంలో దైవజనుల గురించి ఇక్కడ కొందరు వారితో ఉన్నటువంటి సేవకులు, చక్కని సహవాసం కలిగిన తిమోతి గారు, అలాగనే మైకల్ జాన్ గారు, పాస్టర్ ఆనంద్ గారు, ఇమానియల్ గారు, మరి చక్కగా ఒక 2-3 నిమిషాలు వారు గురించినటువంటి క్లుప్త వివరణ. పోరాడుకు బైక్ ఇవ్వద్దు, పాస్టర్కి మైక్ ఇవ్వద్దు, ఏదైనా డేంజరే కనుక నీకు వాళ్ళిద్దరిని కాదని నీకు మైక్ ఇస్తున్నాం. ఫస్ట్ కట్టే కొట్టే తెచ్చి వారి గురించి క్లుప్త వివరణ ఇచ్చి దేవుని మహిమపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా. మరి అయ్యగారు నాకు ఇచ్చినటువంటి సమయం హల్లెలూయా అనేటప్పటికీ అయిపోయింది. 1 నిమిషం, 2 నిమిషాలు ఉన్నాయి కాబట్టి మంచిది, చాలా సంతోషం. మరి ఈ రీతిగా మనమందరము మరొకసారి కరుణాకర్ అయ్యగారిని, అమ్మగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మనం ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. నాకైతే సంతోషం. ఎంతమందికి సంతోషం ఉంది? రైట్, అందరికి ఉందా? రైట్, అందరికి ఉంటేనే బాగుంటుంది. అందరు బాగా వింటారు. హల్లెలూయా. మంచిది. మరి నాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు కాబట్టి నేను త్వరగా 1-2 విషయాలు మాత్రం నేను తెలియపరుస్తాను. ఈ ప్రాంతంలో 2007-8 సంవత్సరంలో మరి అన్న సత్యరెడ్డి అన్నతో మేము కలిసి ప్రాంతంలో మందిరం కట్టాలని ఒక ఆలోచన చేసినప్పుడు, మరి మేము ఆలోచన 2006-7 సంవత్సరంలో మరి ఆలోచన చేసినప్పుడు మరి సత్యరెడ్డి అన్న బాగా సహకరించిండు. ఇద్దాం, నా స్థలం ఉంది, చర్చి కడదాం అని చెప్పేసి ఆయన గిట్ట అన్ని విధాలుగా సహకరించినప్పుడు చిన్న లోపం. క్రైస్తవులకు ఎక్కడుంటుందంట కోపము? ముక్కు మీద. ఎక్కడుంటుంది? ముక్కు మీద కోపం క్రైస్తవులకు ఎక్కువ మట్టుకు. కాబట్టి చిన్న ఒక్క మాట వలన ఇక్కడి నుంచి మేము బయటికి వెళ్ళిపోవడము. ఈ స్థలం అంతా మరి ఒకప్పుడు 2007 నుంచి 8-9 మధ్యలో ఈ ప్రాంతంలో నిజంగా మరి ఇంతకుముందు మరి అయ్యగారు రాజ్కుమార్ అయ్యగారు చెప్పినట్టుగా అంత ఆరైందంటే మనిషికి కనబడాడు. అటువంటి స్థలము. నేను ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తూ ఉంది. ఒకప్పుడు విశ్వాసిగా నేను ఈ మందిరం కట్టేటప్పుడు విశ్వాసి, పనికిరాని వ్యక్తిని, అసలు లెక్కకు లేని వ్యక్తిని. కానీ అదే స్థలంలో ఈ కూర్చున్నటువంటి పులిపీఠంలో నేను, మా పాస్టరమ్మ ఇద్దరము ఈ పులిపీఠం కట్టడానికి రేపు మెస్సర్లు వస్తారు, దాంట్లో మట్టి పోయాలంటే మేము ఇంచుమించు 5 గంటల నుండి 6 గంటల వరకు ఇదంతా 2 ట్రాక్టర్ల మట్టి నింపినాం. మేము కట్టిన పులిపీఠం కొంచెం హైట్ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి 2 ట్రాక్టర్ల మట్టి దీంట్లో బయట నుంచి దీంట్లో పోసినాం. ఎందుకంటే ప్రభునందు ప్రయాసం వ్యర్థము కాదని మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే ఈ స్థలంలో సేవ కొరకే మందిరం కట్టాం. మేము చేయకున్నా, అది మా వల్ల జరగకున్నా, మరి దైవజనుల ద్వారా ఈ రీతిగా ఈ ప్రాంతంలో పరిచర్య నడుస్తూ ఉంది, జరుగుతూ ఉందంటే ప్రభునందు పడిన ప్రయాసం వ్యర్థము కాలేదో. దేవుడు ఒకప్పుడు విశ్వాసిగా ఉన్నటువంటి మమ్ములను ఒక సేవకునిగా ఈ పులిపీఠం మీద కూర్చునే అధికారం ఇచ్చాడు. రెండోది ఏంటంటే, నా గురించి నేనే చెప్పుకోవడం గొప్పది కాదు, కానీ మరి నిజంగా కరుణాకర్ పాస్టర్ గారు చాలా దీనత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయనలో ఎక్కువ మట్టుకు నేను కోపం చూడలే ఎప్పుడు. ఆయన బయట ఎలా ఉంటారు నాకు తెలియదు, కానీ సేవకుల మధ్యలో, మా ఫెలోషిప్లో కానీ, మా మండల సహవాసంలో కానీ చాలా దీనత్వం కలిగిన వ్యక్తి. ఆయనను దేవుడు ఇంకా ఈ ప్రాంతంలో గొప్పగా వాడుకోవాలని మనస్పూర్వకంగా నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు వారు ఇంతమంది దైవ సేవకుల మధ్యలో, మన మధ్యలో వారి యొక్క వివాహ జీవిత యొక్క వేడుకను జరుపుకోవడం చాలా సంతోషం. వారిని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. కొంతమంది చెప్పారు ఆమెనని. ఆమెనంటే జరిగిపోతుందంట, అంతే, పరలోకం తెరవబడుతుంది. అయ్యగారు దీవించబడడం ఇష్టం లేదా మీకు? హల్లెలూయా.
కాబట్టి వాళ్ళు చాలా మంచి పరిచర్యలో ఉంటున్నారు. వారు ఒకరి మీద ఆధారపడకుండా మరి తన పన్ను తను చేసుకుంటూ ప్రభు సేవలో ఇలా ముందుకు సాగడం చాలా సంతోషం. వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు కూడా అందరినీ ఒక దగ్గరే ఉంచలేదు శిష్యుల్ని. ఆయన ఇక్కడ ఉంటే విశ్వాసగా ఉండేవాడు, అందుకే దేవుని చిత్తం కాదు. ఇక్కడ మట్టి మోసావు, ఇక్కడ కూర్చున్నావు, అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తను ఏర్పరచుకున్న వారిని ఆయన వాడుకుంటాడు. ఆయన ఇక్కడ ఉంటే విశ్వాసంగా ఉండేవాడు, అందుకే ఇంకొక సంఘం అక్కడ నడిపించబడుతుంది, ఇంకొక సంఘం నడిపించబడుతుంది. ఆ మట్టి మోసాడు, ఇంకొకరితో ఇప్పుడు మోయిపిస్తున్నాడు. సువార్త భారాన్ని అనేకులకి తెలియచేస్తున్నాడు. దేవుడు నిన్ను దీవించును గాక. మంచిది. మరొక సేవకులు ఆనంద్ గారు 2-3 నిమిషాలు వారు కూడా అయ్యగారితో ఉన్న పరిచయం చెప్పాలా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అన్న గురించి చిన్న క్లుప్తంగా సాక్ష్యం చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ముఖ్యంగా చక్కగా నడిపిస్తున్న రాజకుమారి గారికి వందనాలు. అందరి దేశాలు వందనాలు అయ్యా. మరి నేను చిన్నవన్నీ ఏదైనా సాక్ష్యం చెప్పినప్పుడు కూడా ఏదైనా పొరపాటున ఉంటే క్షమించాలి, ఎందుకంటే కొంచెం జారిపోతాయి కాబట్టి. క్రైస్తవులు మంచిది. ఆయన క్రైస్తవుల కోపం ముక్కు మీద, నాకైతే కోపం ఎక్కువ ఉంటుంది కానీ దేవుని తగ్గించుకున్నా. మరి 2000 ఎప్పుడు వచ్చినా నేను కర్ణాకరణ వచ్చిన సమయం నాకు తెలియదు కానీ 2014లో సేలానికి వచ్చిందంట. అన్న వచ్చిన 1 సంవత్సరం అంతా నాతో పరిచయం లేడు. ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు పరిచయం కావచ్చు. కానీ నిజంగా రాజకుమార్ అయ్య గారు చెప్పినట్టు, తిమోతి అయ్య గారు చెప్పినట్టు కరుణాకరణ చాలా దీన మనసు గలవాడు. నిజంగా చెప్పాలంటే మేమన్నా అంటే నేను కూడా సేవకునే, నాకు కొంచెం కోపం ఎక్కువ, చెడగొరకాయలకు దురద నాకు ఎక్కువ ఉంటుంది. కరెక్షన్ చేయడానికి కొంచెం సరి చేస్తారు. అంటే చక్కటి మనసు. అన్న సైజును బట్టి కూడా శాంతం ఉంది. చాలా అన్న ఎంత సైజు ఉన్నాడో అంతకన్నా డబల్ శాంతం ఉంది. చక్కగా దీన మనసు కలిగిన వాడు. అప్పుడప్పుడు అంటాడు సేవకులను, అన్న మనము సేవకులం కాబట్టి కలిసిపోవాలి, అందరితో సమానంగా ఉండిపోవాలని చెప్తా ఉంటాడు. అన్న మాటను బట్టి కూడా మేము అప్పుడప్పుడు కరెక్షన్ చేసుకుంటాము. మరి అన్న చక్కటి మంచి. అక్క కూడా చాలా మంచి వాళ్ళే. అన్ననే పోవడం కాదు, అన్నకిచ్చిన పాలిభాగసరైన సత్యమని అక్క భాగ్య సిస్టర్ కూడా వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యము చిన్న పెద్ద అనకుండా చక్కగా మర్యాద ఇచ్చి, వాళ్ళ పిల్లలు కూడా దీన మనసులు కలిగినారు. వాళ్ళ కుటుంబం అంతా దీన మనసు కలిగింది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇదంతా మనం ఏం చేసినా దేవుని మహిమ కలనాక ఈ పరిచర్య స్థలం జరుగుతుందంటే అన్నదారు చక్కగా జరుగుతుంది. దేవునికి మహిమ. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినాక. ఆమేన్. పాస్టర్ గారితో ఉన్నావు కాబట్టి కోపం తెచ్చుకోకుండా నువ్వు శాంతంగా ఉండడం నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే వారి యొక్క సహవాసం మీలో ఉండాలా. మంచి దైవజనుడు, కష్టపడతాడు ఆనంద్. మరి తనెంతో, ఒక మాట చెప్పాలంటే క్రైస్తవ విరోధి ఈయన, కానీ ఈరోజు దేవుని సేవకుడిగా పిలువబడ్డా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను వాడుకొనును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కొట్టమను, కొట్టమ్మ. ఆయనకి నా మీద ప్రేమ ఉంది, ఫోటో కొట్టుకుందాం అంటున్నాడు. పెళ్ళి అయింది, నాది కాదు. తొందర కొట్టమ్మా తల్లి బంగారం. రైట్. గాడ్ బ్లెస్ యూ. ఆనంద్ కొరకు ప్రార్థన చేయండి, మంచి సేవ చేసేలాగున. మరొక సేవకులు మరి మైకల్ జాన్ గారు, ఇమ్మానుయేల్ గారు బ్రదర్ అండి. మన ముందు చాలా పెద్ద సేవకులు ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటగా దైవజనులు పాస్టర్ కరుణాకరయ్య గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను మా కుటుంబం తరపున, పరిచర్య తరపున తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. స్టేజ్ మీద ఉన్న దైవజనులందరికీ అందరికీ ఒకటేసారి వందనాలు తెలియపరుస్తున్నాను. సమయాన్ని కుదించారు మీరు, చాలా థ్యాంక్ యూ. ఎస్పెషల్గా నేను కరుణాకరయ్య గారి గురించి మాట్లాడేటప్పుడు నాకు తెలిసి 2014 సంవత్సరంలో నేను మొట్టమొదటిగా, మేబీ అదే ఇయర్ అనుకుంటాను, నవాపేటలో మిమ్మల్ని చూశాను. ఒక వైట్ టీషర్ట్లో ఇక్కడ ఒక చిన్న లైట్గా అది ఆ సైన్ ఉన్న టీషర్ట్లో నేను వారిని మొట్టమొదటిగా చూడడం జరిగింది. మా ఆత్మీయ దైవజనులతో నేను అక్కడ చర్చి కార్యక్రమంలో ఏదో పాల్పొందాను. అక్కడ సైలెంట్గా కూర్చొని అక్కడ చూశాను. ఆ తర్వాత 2020లో అనుకుంటాను, 2021 మధ్యలో వారి పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ఏర్పడిన నాట నుంచి కూడా వారు ఒక మంచి దేవుని పరిచయం చేస్తున్న సేవకులుగా
నేను గమనిస్తున్నాను. ఇందాక దైవజనులు చెప్పినట్టుగా దీన మనస్సు కలిగిన వారు, చాలా చక్కటి వినయం కలిగినటువంటి సేవకులు. అంత మాత్రమే కాదు, ఈ 24 అని ఈ సంవత్సరం ఎందుకుందో తెలియదు కానీ వారు 24 అవర్స్ కూడా దేవుని పరిచరణ గురించి ఆలోచన చేసే వ్యక్తులని నేను చెప్పగలను. దేవునికి మహిమ కలుగును గాక. నేను వారితో ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ లేదా ప్రత్యక్షంగా కలిసినప్పుడు కానీ ఆర్థిక విషయాలు మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మేము మాట్లాడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యలో వారు చెప్తున్న కొన్ని మాటలు ఏంటంటే, మన ప్రజలను మనము దేవుని కొరకు సిద్ధపరచడానికి మన వలన ఎంత సాధ్యమవుతుందో అంతవరకు మనం ప్రయాసపడదాం తమ్ముడు, బ్రదర్ అని తెలియపరుస్తారు. దానిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. వారిని బట్టి వారు ఇంకనూ దీర్ఘాయువు కలిగి వారి కుటుంబము దేవుని పరిచర్యలో వర్ధిల్లాలని, ఈ పరిచర్యతో పాటు అనేక ప్రాంతాలలో వారు దేవుని కొరకు వాడబడాలి. ఇదివరకే అనేక ప్రాంతాల్లో వారు వాడబడుతున్నారు. రాబోయే రోజుల్లో మంచి మంచి సభలలో అది మాత్రమే కాకుండా రిమోట్ ఏరియాస్లో వారి యొక్క సాక్ష్యం ద్వారా, వారి యొక్క వాక్య పరిచర్య ద్వారా ప్రభు యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్తారని ఒక పరిచారకుడిగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. 2024 సంవత్సరంలో 2024 సంవత్సరంలో 24వ సంవత్సరం వారి వివాహ దినం జరిపించుకోవడం అది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప భాగ్యం. 2025 కొరకు ఎదురు చూద్దాం, సిల్వర్ జూబ్లీ. అప్పుడు ఈ స్థలం అంతా పట్టకూడదు, సేవకులే సగం నిండిపోవాలా. ఆయనలో మీకు ఏమర్థమైందంటే, ఓ సేవకుల దగ్గర ఒక నాయకుడిగా, విశ్వాసుల దగ్గర ఒక మంచి దైవజనుడిగా, సమాజంలో దీన మనసు కలిగిన వాడిగా, దేవుని సేవకుడిగా ప్రయాణం చేస్తున్న కరుణాకర్ గారి గురించి ఇంకేమని చెప్పాలి అంటే, దేవుని బిడ్డలారా, వారికి ఇచ్చిన గొప్ప త్యాగమే దేవుని సేవ. కాబట్టి అట్టి దైవజనుల యొక్క ఈ కార్యక్రమంలో మనం అందరం ఉండడం దేవునికి మహిమ. మరొక సేవకులు ఎమ్మానేల్ గారు, వారు కూడా వచ్చి 2 మాటలు చెప్పి ముగిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయం ఇచ్చిన అయ్యగారు కూడా నిన్ను వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మ్యారేజ్ డే జరుపుకోవడానికి దేవుడు మహాకృప చూపించిన అయ్యగారికి సంతోషం. ఏంటంటే, నేను సంతోషించవలసింది ఏంటంటే, దేవుని పిలుపుకు లోబడి చాలామంది వెళ్ళరు. రెండవది, వాళ్ళ యొక్క పాస్టర్లు సహకరించరు. ఒక ప్రాంతానికి దేవుడు వెళ్ళమంటే ఆ ప్రాంతానికి మేము ఎందుకు వెళ్ళాలి అంటారు. కానీ అయ్యగారి యొక్క సాక్ష్యాన్ని నేను యూట్యూబ్లో విన్నప్పుడు, ఆయనటువంటి చాలా ఆర్థికంగా లోనైపోయి, రక్షణ నుంచి కోల్పోయి, తాగుడుకు బానిసయి, సిగరెట్లకు బానిసయి వెనకబడినటువంటి సమయంలో తన వెనకాల ప్రయాసపడినటువంటి పాస్టమ్మ చాలా ప్రయాసపడినట్లుగా సాక్ష్యములు విన్నాను నేను. అయ్యగారు ఈ రోజుగా ఈ మ్యారేజ్ జరుపుకోవడానికి ఇంతమంది సమూహం రావడానికి దాని వెనకాల పాస్టమ్మ తోడు కూడా ఉందని, ప్రయాసం ఉందని నేను నమ్ముతున్నాను నేను. అలాగే నేను చాలామంది పాస్టర్లకు తోడుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పరిచర్యలు దీవెన ఆశీర్వకరంగా ఉంటాయి. పాస్టమ్మ వాళ్ళు సహకరించకపోతే పాస్టర్ ఏమీ చేయలేడు. అందుగురించి ఒక బండి నడవాలి అంటే 2 సరిగ్గా ఉండాలి. పాస్టర్ సరిగ్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పరిచర్య అబ్రాహాము స్వదేశాన్ని వదిలిపెట్టినట్లుగాను, సూర్యపేట ప్రాంతాన్ని వదిలిపెట్టుకొని, ఇక్కడ బంధువులు లేరు, ఎవరు లేరు, అయినప్పటికీ ప్రాంతాన్ని దేవుని మీద ఆధారపడి పిలుపుకు లోబడి వచ్చినాడు. కాబట్టి బైబిల్ ఉంటుంది ఒక మాట, 128వ కీర్తన ఒక్కసారి చూడండి, 4వ వచనం అంటది. 128వ కీర్తన 4వ వచనం ఒక్క మాట చదవండి ఆయన. యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇలాగున దీవించబడతారు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇలాగున, మన కనులకు ఆశ్చర్యం కనబడేది అయ్యగారి మన సాదృశ్యం. ఎక్కడో వచ్చి ఇక్కడికి వచ్చి మన ముందు ఇలాగ వర్ధిల్లడం అంటే అది ఆశామాష కాదు. దేవునికి లోబడటం, వారి ప్రయాసం, వెనకాల ఉన్నటువంటి కుటుంబ ప్రయాసం, పాస్టమ్ ప్రయాసం, వారంతా కూడా సంఘ ప్రయాసం బట్టి ఈ రోజున ఇంత సంఘాన్ని నడిపించడానికి, మన మధ్యలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఇదంతా తిరగడానికి దేవుడు కృప చూపిస్తుంటే దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. కాబట్టి అయ్యగారు ఇలాంటి మ్యారేజ్లు ఇంకా అనేకముగా ప్రభు రాకడ వరకు జరుపుకోవాలని, ఖచ్చితంగా వారి కుటుంబాన్ని, వారి పరిచర్ని యేసుక్రీస్తు యొక్క నామములో దీవించబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ.
ఈరోజు వివాహ దినము గనక ఒక కుటుంబం కట్టబడాలన్నా నవ్వులు పాలు కావాలన్నా మొట్టమొదటి కారణం ఎవరు చెప్పండి? చెప్పాలా? తప్పు ఇద్దరిదే ఉంటుంది. భర్త తాగొస్తే భార్య వద్దంటే అది కట్టబడుతుందా? ఈ బోత్ ఆర్ ఈక్వెల్. వారిద్దరూ ఏకమై ఉన్నారని బైబిల్ చెబుతూ ఉంది. కనుక పాస్టర్ గారు ఒక్కటే, ఏక శరీరమై ఉన్నారు. కాబట్టి ఏ ఒక్కరికి ఏదేందో వచ్చినా ఇద్దరికే వస్తుంది. చాలామంది అనుకుంటే పాస్టర్ మంచిది కదా, పాస్టర్ మంచోడు అంటారు. కాదు, ఆయన మంచోడితే ఆమె మంచిదే. అర్థమవుతుందండి? పాస్టర్ గారు ప్రేమగా ఉంటే పాస్టర్ అమ్మగారు కూడా ప్రేమగానే ఉంటారు. వారిద్దరూ ఏక శరీరులు కనుక చక్కని స్వభావం. ఆయన ఎముక భాగ్యవతి, ఆయన ఎముక, ఆయనకున్న గుణాలే ఆమెలో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎముక నుంచి ఎత్త చేసుకుంటే తలకాయ నొప్పి, అది అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి చక్కని కుటుంబంగా కట్టబడుచున్న మరి కరుణాకర్ గారి యొక్క వివాహ ఆహ్వానాన్ని అందుకొని ఈరోజే పెళ్ళిలాగా అనిపిస్తుంది మేము అందరిని చూస్తుంటే. 24 సంవత్సరాలు ఎలా గతించిపోయినాయో నేను అంటాను. 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు వారు భయంకరమైన శ్రమలే అనుభవించారు. ఇది తెల్లారితే వచ్చినటువంటి వైభవం కాదు. దీని వెనకాల భయంకరమైన శ్రమ, త్రాగుడు, జూజం, ప్రియులారా, భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు, హెగతాళి ఎన్నో ఉన్నాయి. వారు చెప్పారు నాతో కలిసి మాట్లాడినప్పుడు, మత్తుకు బానిసుడైపోయాడు. సిగరెట్లు 2 రోజుకి 3-4 పెట్టెలు కాలుస్తూ ఉంటే తన భార్య ప్రార్థనకి వెళ్ళి ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈరోజు గొప్పగా ఈ ప్రాంతంలో వాడుకుంటున్నాడు. ఎక్కడి నుంచో రావడం కాదు, దేవుడు పంపితే వచ్చాడు. అర్థమైందండి? ఓ సేవకుని ఎవరు పంపాలా? మేము ఎక్కడ 700 కిలోమీటర్ల నుంచి వచ్చాం. తూఫాన్ అంటే తెలియదు నాకు. దేవుడు పంపాడు. అలాగే అయ్యగారిని ఇక్కడ పంపించాడు. కాబట్టి ఎందుకు పంపాడంటే నీ రక్షణ కొరకాయ, నిన్ను పాప క్షమాపణ సువార్తను ప్రకటించడానికి దైవజనులను ఇక్కడ పంపించాడు. అట్టి దైవజనులను బట్టి అందరం చప్పట్లు కొట్టి వారిని మనం ఆహ్వానిస్తాం, దేవుని మహిమపరుస్తాం. దేవునికే మహిమ కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో 2 మాటలు చెప్పి ఎలీషా గారు ప్రార్థన చేస్తారు మిగతా కార్యక్రమం కొరకు. దేవుడు వారిని దీవించునుగాక. మంచి దేవుని నామానికి స్తోత్రములు. కరుణాకరయ్య గారి అంటే మ్యారేజ్ డే ఇంత పెద్దగా చేసుకుని నేను ఎప్పుడు అనుకోలేదు. మ్యారేజ్ డే ద్వారా అనేకులకు మంచి సాక్ష్యాలు, ఆ తర్వాత మంచి వర్తమానము, ఈ విధంగా దైవజనులందరూ ఆహ్వానించబడము చాలా బాగుంది. దేవునికి స్తోత్రం. కుడుమంటే పండుగ అంటారు పెద్ద మనుషులు, అట్లా మంచి పండుగ జరిగిస్తున్నావు అయ్యా, నిండు వందనాలు. మంచిది. కరుణాకరయ్య గారు చాలా మంచోడు. అంటే ఆయన ఎంత మంచోడు నాకేం తెలియదు, కానీ మేము మీటింగులు పెట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే అయ్యగారి దగ్గరికి వచ్చి డేట్ అడిగిన, అయ్యా ఇస్తా అని చెప్పేసిండు. ఆ తర్వాత ఆయన డేటును మీటింగుల కొరకు ఇచ్చిన నుంచి ఆయనకే ఎక్కువ బరువు అయిపోయింది. ఇది ఎట్లా జరుగుతుంది అని. మీటింగులు ఎట్లా జరుగుతాయి? పాంప్లెట్ కొరకు ఆయన్నే డబ్బులు కట్టిండు. తర్వాత ఇవన్నీ ఎత్తుకొని వచ్చిండు. దేవునికి స్తోత్రం. అంటే మొత్తంలో ఘనంగా జరగాలి. అయ్యగారు లాస్ అయినా పర్వాలేదు, కానీ మీటింగ్ మాత్రం ఘనంగా జరగాలి. యేసయ్య మహిమపరచబడాలి. ఆయన మనసు అంతా అటువంటిదన్నమాట. కనుక అంత మంచి అయ్యగారును ఈ ఉసిరికపల్లికి, ఇంకేం పల్లిది, కొట్టాల, ఈ ఉసిరికపల్లి కొట్టాలకు ఒక వరం. దేవునికి స్తోత్రం. అయ్యగారమ్మ ఇక్కడ ఉండి ఈ 2 పల్లెల కొరకు, అనేక దైవజనుల కొరకు, అనేక సంఘాల కొరకు ప్రార్థించే మంచి దైవజనులైన భార్య భర్తలు ఇక్కడ ఉన్నందుకు యేసయ్య నామానికే స్తోత్రం కలుగునుగాక. మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు వాళ్ళని దీవించి మంచి కుమారులనిచ్చి అన్ని విషయంలో కృప చూపిస్తూ ఇంతవరకు తీసుకొని వచ్చిన యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఇంకా ఈ దైవజనులు ఇంకా బహు బలముగా వాడబడుదురుగాక. అనేక సేవకులకు చేయుతనిస్తూ ముందుకు నడిపించబడుదురుగాక. ఇటువంటి మ్యారేజ్ డేలు ఎన్నో పణుకు ముసలుళ్ళై పణుకు అయ్యే వరకు కూడా మనమన్లు మనమరాళ్ళతో కూడా కోయిపించుదురుగాక. కేక్ కోపిస్తారో లేదో తెలియదు, కానీ ఇటువంటి జరిగించుకుందురుగాక.
ఆమెన్. మంచిది, వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అంటే చెప్పిన సాక్ష్యాల కొరకు ప్రార్థన. ఇప్పుడు పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, శక్తి కలిగిన తండ్రి, దైవజనులందరూ కూడా తండ్రి ప్రభువా, కరుణాకరయ్య గారితో ఉన్న సంబంధం, అనుబంధం, అనుభూతి తండ్రి ప్రభువా, వారు కొన్ని నిమిషాలలో చెప్పగలిగినరు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రం. అలా చెప్పే భాగ్యాన్ని ప్రభువా నాయన మీరు కలిగించినందుకు స్తోత్రం. నీ దాసుల్లో ఉన్న ఓపిక, నీ దాసుల్లో ఉన్న మంచితనం, నీ దాసుల్లో ఉన్న నడిపింపు, నీ దాసుడు సేవకులను ప్రేమిస్తున్న ప్రేమ తండ్రి ఈ విధంగా సాక్ష్యముగా మారింది ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా సేవకుణ్ణి మెచ్చుకున్నారనేది కాదు కానీ ప్రభా, ఇంకా గొప్పగా నీ దైవజనుడు వాడబడును గాక, దైవజనురాలు వాడబడును గాక, తన కుమారులు వాడబడుదురు గాక. తండ్రి ప్రభువా, మీరే ఇంకా ఘనముగా వీరిని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సాక్ష్యం చెప్పిన దైవజనులందరిని బట్టి వందనాలు తండ్రి. విన్న దైవజనుల సంఘస్థులను, ఇక్కడ వచ్చిన విశ్వాసులందరినీ బట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి తన గురించి ఏ విధంగా సాక్ష్యం చెప్తున్నారు, ఈ సాక్ష్యము అనేకులకు రక్షణ కొరకు అది ఉపయోగకరంగా ఉండును కాక, నేను కూడా అలాగా ఉండాలని తీర్మానము కలిగి ఉందురు కాక. ప్రభు ఆ విధంగా కార్యము చేయండి. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.